వెంకటరెడ్డి గారు మా ఫాదర్ పేరు. 60 సంవత్సరాల ఏజ్ అండి. 60 ఇయర్స్. 70 యూనిట్లు, పొద్దున 35, సాయంత్రం 35, 70 యూనిట్. ఇప్పుడు కంప్లీట్ గా ఇన్సులిన్ అనేది బంద్ విత్ డాక్టర్ సలహాతో. నా పేరు బాలకృష్ణారెడ్డి. నేను 2009 నుంచి నేను మెడికల్ సర్వీస్ చేస్తున్నాను అనమాట. నా స్పెషాలిటీ ఏంటంటే గాయాలు అవుతుంటాయి కదా, సో దానికి మెషిన్స్ పెట్టి మేము మంచిగా చేస్తాం అనమాట. సో అది షుగర్ వల్ల కావచ్చు, ఏదైనా సర్జరీస్ అయినా కానీ, సో స్పెషల్గా మేము ఇంటికి వెళ్ళి చేస్తూ ఉంటాం అనమాట. సో ఇందులో నేను 2010 నుంచి ఆల్మోస్ట్ వేరికోస్ వెయిన్స్ అని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. అందులో షుగర్ ఉండి కాళ్ళు వేళ్ళు తీసేసిన వాళ్ళు బోల్డ్ మంది అనమాట. ఇప్పుడు మా ఫాదరే ఆల్మోస్ట్ 8 సంవత్సరాల నుంచి షుగర్తో సఫర్ అవుతుండు. ఆయనకి యాక్చువల్గా ఆల్కహాల్ వల్ల ఇదైంది అనమాట. సో ఆ 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది, కాస్త మెల్లగా ఒక టాబ్లెట్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా అలా ఇన్సులిన్ స్టేజ్కి వచ్చారు. ఆ ఇన్సులిన్ కూడా 10 యూనిట్లు 20 యూనిట్లు పోయి 70 యూనిట్లు తీసుకునే స్టేజ్కి వెళ్ళారు అనమాట. రోజుకి 35 యూనిట్లు పొద్దున, సాయంత్రం 35 యూనిట్లు ఇట్లా తీసుకుంటున్న పరిస్థితిలో ఆయన కూడా ఏంటంటే ఆయనకు తెలిసిన అన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అట్లా కూడా పెరుగుతూ వచ్చింది అనమాట షుగర్. సో అయితే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఒక 6 సంవత్సరాల క్రితం ఈ మిషన్ పెట్టడం జరిగింది అనమాట. సో ఆ పరిచయంలో ఎవరైతే ఆ పరిచయం అయ్యారో ఆ పర్సన్ నాకు మెసేజ్ పెట్టారు. సో ఇట్లా షుగర్ రిలేటెడ్ ఒకటి వచ్చింది ప్రోడక్ట్, మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి సార్ది లింక్ పెట్టారు. లింక్ పెడితే నేను ఫస్ట్ జాయిన్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి రిమైండ్ చేస్తే సరే చూద్దాం అని చెప్పేసి విన్నాను అనమాట. సో విన్న తర్వాత నాకు నమ్మకం అనిపించలేదు, ఎందుకంటే మేము ఎంతో మందిని చూస్తున్నాం కాబట్టి టాబ్లెట్స్, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్, సో ఎక్కడ కూడా వినలేదు. నేను విన్నది ఏంటంటే కాకరకాయ జ్యూస్ తాగుతారు, లేకపోతే ఆ జ్యూస్ ఈ జ్యూస్ విన్నాం తప్ప, సో అది కంటిన్యూ చేసి కంప్లీట్ గా మందులు మానేసిన వాళ్ళు అనేది నేను ఈ 16 సంవత్సరాలు నేను చూడలేదు. ఎవరిని షుగర్ కి సంబంధించి ఎంతో మంది పేషెంట్స్ కలిసాము, ఎవరిని చూడలేదు. అది పెరుగుతూ పెరుగుతూ వస్తుంటది తప్ప తగ్గడం అనేది అసలు ఉండదు, మీకు హిస్టరీలో, మెడికల్ హిస్టరీలో లేదు. సో అయితే నేను దీని గురించి చెప్పిన తర్వాత ఫస్ట్ గూగుల్, ఎవరైనా ఇప్పుడు మీకు ఏదైనా తెలిసింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు. నేను కూడా ఈ స్కాపస్ జనరల్స్, లేకపోతే థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేశాను అనమాట. సో ఆ జర్నల్స్ అవన్నీ చూసి అప్పుడు నాకు కొంత నమ్మకం అనిపించింది. నమ్మకం అనిపించిన తర్వాత మళ్ళీ మీట్ అయిపోయి వెంటనే, ఇప్పుడు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం, ఈ 13,000 అనేది నథింగ్. ఒక హాస్పిటల్కి పోతే జస్ట్ ఒక్కసారి టెస్టులు చేశారనుకోండి, ఒక 20,000 ఒక 10,000 ఈజీగా లేచిపోతాయి. అలాంటిది 3 నెలలకి కోర్సు 13,200 అంటే ఏముంది, నథింగ్ అని చెప్పేసి వెంటనే క్రెడిట్ కార్డ్, అమౌంట్ లేకపోయినా క్రెడిట్ కార్డులో ఆర్డర్ పెట్టేసి మా ఫాదర్కి పంపించాను. ఆయన స్టార్ట్ చేసిన 10 రోజులకి ఆయనకి తెలిసిపోయింది అన్నమాట, బాడీలో తెలిసిపోయి ఆటోమేటిక్గా 35 యూనిట్లు పొద్దున ఇన్సులిన్, సాయంత్రం ఇన్సులిన్ అనేది తగ్గించుకున్నారు. తగ్గించిన తర్వాత అలా వాడుతూ నెల రోజుల తర్వాత టెస్ట్ చేయించుకున్నారు. షుగర్ అనేది పెరగలేదు, అలానే ఉంది. 35 యూనిట్లు తీసేసినా కానీ మళ్ళీ అంతకు ముందు ర్యాండమ్ గా చేసేవాళ్ళు సార్. 250, 260 ఉండేది ర్యాండమ్ లో 260 ఎట్లా ఉండేది అనమాట. అలా చేయించుకున్న తర్వాత నెలకు ఒకసారి చేయించుకుంటూనే ఉన్నారు. ఒక 20 యూనిట్లు, 30 యూనిట్లు అట్లా తగ్గుతూ వచ్చింది. మొన్న ఒక 3 months తర్వాత చేపిస్తే 180, 190కి వచ్చింది అనమాట ర్యాండమ్ అనేది. విత్ డాక్టర్ సలహాతోనే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని ఇన్సులిన్ అనేది నీకు అవసరం లేదు ఇంకా, ఇప్పుడు ఓన్లీ ఒక టాబ్లెట్ రాస్తున్నాను, టాబ్లెట్ సరిపోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 20 రోజులు అయింది. ఇప్పుడు VR4 కూడా ఏం తీసుకోవట్లేదు. యాక్చువల్గా మళ్ళీ టెస్ట్ చేయించుకున్నారు, అట్లానే నార్మల్ గానే ఉంది, అదే రేంజ్ లో ఉంది. సరే సార్.